ఓం నమః శివాయ. గుంటూరు జిల్లా వాస్తవ్యులైన భానుమూర్తి గారు వారి మేనకోడలు మేనల్లుడు పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. ఆలయానికి చేరుకున్న భానుమూర్తి గారు శివయ్యను దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన మునిరాజస గోత్రం, పేరిశెట్ల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. విశేష పూజల అనంతరం భానుమూర్తి గారు నిర్వహించిన జలాభిషేకం నేత్రపర్వమైంది. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి హితాయ ప్రజదేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆలయంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అభాగ్యుల జీవనాధారం నిమిత్తం నిర్మిస్తున్న నూతన శివాలయానికి ఇటుకలు అందించి దివ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా వారి మేనకోడలు చిరంజీవి హాసిని, మేనల్లుడు చిరంజీవి హితేష్ జన్మదినం సందర్భంగా సేవామూర్తి సునీల్ గారి పేరున అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సునీల్ గారి తరపున సేవాశ్రమంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. వారి కుటుంబ సభ్యుల ఆనందంలో అభాగ్యులను భాగం చేస్తూ వారి ఆకలి తీర్చిన భానుమూర్తి గారి కుటుంబానికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. 10 మంది అనాథలకు నా చేత అన్నదానం కార్యక్రమం జరిగింది. అట్లానే ఈ ఆవరణలో ఉన్నటువంటి పుణ్యలింగేశ్వర స్వామి అభిషేకం చేయించారు. అట్లానే హోమం జరిగింది. పక్కనే శివాలయం నిర్మితమవుతున్నటువంటి శివాలయానికి ఇటురాయి సహాయం చేసి నా వంతు కృషి చేశాను. ఈరోజే కాకుండా గత 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము. వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఆశ్రమంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. దినదినాభివృద్ధిగా ఈ ఆశ్రమం పెంపొందుతుంది. అనాథాశ్రమం నిర్మాణం చేయుచున్న గట్టు శంకర గారు, శ్రావణి గారు ఈ ఆశ్రమాన్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుచున్నాను. భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పించేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుంది. భక్తులు సమర్పించే కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కడుతున్న శివాలయ నిర్మాణానికి మీకు తోచిన సాయం చేసి అనంతమైన పుణ్యఫలాలు పొందండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.